దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామంలో వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. నేను ఇప్పుడు చెప్పబోయే వాక్యం యేసయ్య సిలువలో పలికిన రెండో మాట. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనంలో ఈ మాట ఉంటుంది. అంటే ఇక్కడ యేసయ్యతో పాటు ఇద్దరు దొంగలను కూడా సిలువలో వేశారన్న విషయం మనందరికీ తెలుసు. నేడు అంటే ఆలస్యం లేకుండా అదే రోజున అని. నాతో కూడా అంటే యేసయ్య చెప్తున్నాడు, యేసుతో కలిసి మీరు వాళ్ళిద్దరితో చెప్తున్నాడు. పరదేశిలో అంటే స్వర్గంలో లేదా దేవుని సన్నిధిలో ఉంటావు అని యేసయ్య ఆ దొంగలను ఉద్దేశించి చెప్తున్న మాట అన్నమాట. ఇక్కడ బందిపోటు దొంగలు ఇద్దరు కూడా యేసయ్యతో పాటు సిలువ వేయబడ్డారు. అయితే వాళ్ళిద్దరూ సిలువ వేయబడ్డారు, కానీ ఈ శిక్షా విధి అనేది వాళ్ళిద్దరికి సమ్మతమే. కానీ యేసయ్య ఏం చేశాడు? ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ పాపం లేనివాడిగా ఉన్నాడు. వాళ్ళందరూ తప్పులు చేస్తూ దోషాలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటే యేసయ్య మటుకు అంత మంచి చేస్తూ వచ్చారనమాట ఈ లోకంలో. అయితే ఆయనతో సిలువ వేయబడిన దొంగలు ఆయన్ని నిందించారనమాట. ఆయన్ని హింసించే వారిని చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగును కనుక వీరిని క్షమించండి అని ఆయన పలికిన మాట వీరిద్దరూ విన్నారు. అక్కడ యేసయ్యతో పాటు ఉన్న వీళ్ళిద్దరు కూడా ఆయన చెప్పే ప్రతి మాట వింటూ ఉన్నారన్నమాట. అంటే యేసయ్యలో ఉన్న సహనం కానీ, దైవ ప్రేమ కానీ, క్షమాపణ కానీ వాళ్ళల్లో ఒకరిని యేసయ్య వైపుకి ఆకర్షించాయి. ఇంకొకరైతే యేసయ్యని తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారంటే యేసయ్య క్రీస్తు కదా, మరి క్రీస్తు అయితే వీటన్నిటిని ఆపొచ్చు కదా, ఆయన ఏం చేయలేని స్థితిలో ఎందుకున్నాడు అని ఇంకొక ఆయన యేసయ్యని తిరస్కరించాడు. తిరస్కరించి వాళ్ళందరూ దూషిస్తున్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, యేసయ్య ఎందుకు వాళ్ళందరినీ క్షమించలేని స్థితిలో ఉన్నాడు అని ఆయన యేసయ్యకి దగ్గరగా రాలేకపోయాడు, యేసయ్యని హృదయంలో చేర్చుకోలేకపోయాడు అనమాట. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళిద్దరిది వేరు స్వభావం. ఒకరైతే యేసయ్యలో ఉన్న మంచిని చూడగలిగారు, ఇంకొకరైతే యేసయ్య దేవుడు కదా, ఆయన రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అవిశ్వాసిగా ఉండి మారు మనసు పొందలేని స్థితిలో ఉన్నారు. యేసయ్యతో పాటు ఉన్న ఇద్దరు దొంగల్లో ఒకలేమో మంచి మనసుతో ఉన్నారు, ఇంకొకలేమో చెడ్డ మనసుతో ఉన్నారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళు రెండో అతను ఆయన హృదయాన్ని ఆయన కఠినపరుచుకొని నువ్వు దేవుడివే కదా అయితే అని, నీవు క్రీస్తువు కదా అని తిరస్కారంగా మాట్లాడాడు. అంత మాత్రమే కాకుండా నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని హేళన చేశాడనమాట. ఇంకొక అతనైతే నీవు రక్షించుకోలేని వాడివి, మమ్మల్ని ఏం రక్షిస్తావు, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అన్నట్టు ఆయన్ని శోధించాడనమాట. ఈ దొంగ అయితే క్రీస్తు ఏం చేయాలో చెప్తున్నాడు. ఎవరు ఇదంతా చెప్పేది? మొదటి దొంగ. దేవా నువ్వు అన్నీ చేయగలవు కదా, మరి ఈ సమయంలో ఏం చేయట్లేదు ఏంటి, నువ్వు మా కోసం ఏదో ఒకటి చెయ్యి అని ఈయన దేవుణ్ణి శోధిస్తున్నాడు అనమాట. అయితే ఆయన ఏం చేస్తున్నాడు, మనం కూడా చాలాసార్లు మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు మనకేం చేయాలి అని మనం ఆలోచిస్తాం, కానీ ఆ దొంగలాగా దేవుడు మన కోసం ఇప్పటివరకు ఏం చేశాడు అని మనం ఎవరూ ఆలోచించమన్నమాట. ఇలాంటి పరిస్థితి మనలో ఎవరికైనా ఉందేమో మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఎప్పుడు దేవుడు మనకి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని మనం అన్నీ లెక్కలేసుకుంటూ ఉంటాం, కానీ దేవుడు మన కోసం ఇప్పటివరకు ఏం చేశాడు అని మనం ఎప్పుడు కృతజ్ఞత చెల్లించమన్నమాట. అంటే ఒక్కోసారి మన మాటల్లో కూడా తిరస్కారం ఉంటుంది, హేళన ఉంటుంది. దేవుడు నా పక్షంగా ఉంటే ఎందుకు ఈ కార్యం చేయలేకపోతున్నాడు అని ఈ మొదటి దొంగలాగా మనం కూడా మాట్లాడే స్థితిలో ఉన్నామేమో, మనల్ని మనం పరిష్కరించుకోవాలి. మొదటి దొంగ మాటల్లో 3 లక్షణాలు కనపడుతున్నాయి. ఒకటి ఏంటంటే తిరస్కారం ఉంది ఆయన మాటల్లో. ఏంటి తిరస్కారం అంటే, నువ్వు క్రీస్తువే కదా అనే మాటలో తిరస్కారం ఉంది. రెండోది ఏంటంటే హేళన ఉంది, నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఆయన హేళన చేస్తున్నట్టు ఉంది. మళ్ళీ నువ్వు ఇదంతా చూస్తూ ఎందుకు ఇలా ఊరుకున్నావు అన్నట్లుగా యేసయ్యని ఒక విధంగా ఆయన ఏం చేయలేని వాడిగా ఉన్నట్టు తిరస్కరిస్తున్నట్టు ఉందన్నమాట. ఇంకా రెండో దొంగ విషయానికి వస్తే
రెండో దొంగ ఏం చేశాడు? ఆ యేసయ్య, ఆయన చెప్తున్నాడు, యేసయ్యతో పాటు మనం కూడా ఇదే శిక్షా విధిలో ఉన్నాము, ఆయన మన సాటి మనిషిగా కనీసం అర్థం చేసుకొని మానవత్వం చూపిస్తున్నాడు అనమాట రెండో దొంగ. అయితే మొదటిసారిగా ఆ రెండో దొంగలో దేవుడంటే భయం కలిగింది. నీవు దేవునికి కనీసం ఇప్పుడైనా నువ్వు దేవునికి భయపడు అని హెచ్చరిస్తున్నాడు మొదటి దొంగని. మనకైతే మనం చేసిన తప్పులకి ఈ శిక్ష మనకి న్యాయమే, దీనికి తగిన విధంగా మనం ఫలం పొందుచున్నాము అని చెప్తున్నాడు అనమాట రెండో దొంగ. అయితే తమకు ఈ శిక్ష తగిందేనని చెప్పి అందులో అన్యాయం ఏమి లేదని రెండో దొంగ అంగీకరించాడు. కానీ మొదటి దొంగ అంగీకరించలేదు. ఇలా అంగీకరించే మనసు అనేది రెండో దొంగ యొక్క అంతర్గత ప్రవర్తనకు ఒక నిదర్శనంగా ఉందన్నమాట. ఆయనైతే ఏ తప్పిదం చేయలేదు, తనను శిక్షించే వారిని యేసయ్య క్షమించాడు. అంటే యేసయ్య ఆయన్ని సిలువలో తీసుకెళ్ళడం, అక్కడ చూసిన రోమా పెద్దలు లేకపోతే ఊరు మధ్యలో ఉన్న ప్రజలు వాళ్ళందరూ యేసయ్య సిలువ మోసుకొని వెళ్ళడం అందరూ చూశారు. చూసినప్పటికీ ఆయన యేసయ్య నోటికుంట పద్దాక ఏమొస్తుంది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించండి అని చెప్తా వస్తున్నాడు యేసయ్య. ఆ క్షమించే మనసు అనేది ఆ దొంగ చూసినప్పుడు ఆయనకి చాలా ఆశ్చర్యం కలిగించి యేసుని రక్షకునిగా అంగీకరించే మనసు ఆ రెండో దొంగకి వచ్చిందనమాట. యేసులో ఉన్న దైవత్వాన్ని కానీ, సహనాన్ని కానీ, ప్రేమను కానీ, ఓర్పును కానీ అతడు గ్రహించగలిగాడు. అందుకే ఏం చెప్తున్నాడంటే, యేసయ్య నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా యేసయ్య ఒక రక్షకుడు, ఆయన ఒక గొప్ప వ్యక్తి అని ఆ రెండో దొంగ గ్రహించగలిగేవాడు. అంత మాత్రమే కాకుండా నన్ను జ్ఞాపకం చేసుకో దేవా అని చెప్తున్నాడు. అంటే ఈ జీవితం తర్వాత మనందరికీ ఇంకొక నిత్య రాజ్యం ఉంది, ఆయన వచ్చి మనల్ని అందరినీ తీసుకుపోతాడు అనే విశ్వాసం అనేది రెండో దొంగకు ఉందన్నమాట. ఇంకా మళ్ళీ యేసయ్య విషయానికి వస్తే, యేసయ్య అంత బాధలో ఉండి కూడా తన పక్కన ఉన్న వారి గురించి ఆలోచిస్తున్నాడు. ఆ ప్లేస్లో మనం ఉంటే మనం ఒక్కలమే సేవ్ అయితే చాలే అని పక్కన వాళ్ళ గురించి మనం ఆలోచించాం. కానీ యేసయ్య తనని హింసిస్తున్నా బాధిస్తున్నా కానీ అలాంటివేమి పట్టించుకోకుండా ఇతరుల గురించి ఆలోచించే మనసు యేసయ్యకు ఉంది. అంత మాత్రమే కాకుండా తనని హింసిస్తున్న వారి క్షమాపణ కోసం యేసయ్య ప్రార్థిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగిన దొంగకు ఆయన పరలోక భాగ్యం ఇచ్చాడనమాట. అంత మాత్రమే కాకుండా యేసయ్య ఏం చేస్తున్నాడంటే ఇంకా ఆ పక్కనున్న దొంగ గురించి ఆలోచన చేశాడు. అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఒక అతనేమో మొదటి దొంగ యేసయ్య, ఇంకొక ఆయన రెండో దొంగ. మొదటి దొంగ ఏమో యేసయ్యలో ఉన్న దైవత్వాన్ని కానీ, ప్రేమను కానీ, సహనాన్ని కానీ గుర్తించలేకపోయాడు. రెండో దొంగ అయితే ఆయన అర్థం చేసుకొని నువ్వు రక్షకుడివి, గొప్ప దేవుడివి అని ఆయనలో ఉన్న దైవత్వాన్ని, ప్రేమను అర్థం చేసుకొని మారు మనసు పొంది నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట. ఈ వాక్యం గురించి మనమే నేర్చుకోవాలంటే, మనం చుట్టూ ఉన్న వారిలో ఎవరు తప్పు చేయని వాళ్ళు ఉండరు. అందరూ ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తూనే ఉంటారు. కానీ వారికి మారే అవకాశం ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో కొత్త మార్పు అనేది సాధ్యమే అవుతుంది. మరి మనల్ని మనం ఏం స్వపరీక్ష చేసుకోవాలంటే, నేను నా తప్పుల్ని అంగీకరిస్తున్నానా, నాకు దేవునిపై నిజమైన విశ్వాసం ఉందా, నేను ఇతరులకు రెండో అవకాశం ఇస్తున్నానా అని మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. యేసయ్య అయితే దొంగకి అవకాశం ఇచ్చాడు. యేసయ్య ప్రేమను బట్టి, క్షమాపణ మనసును బట్టి ఆయన యేసయ్యని హృదయంలో అంగీకరించగలిగాడు. మొదటి దొంగ అయితే ఆయన్ని తిరస్కరించాడనమాట. మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. మన జీవితంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనం క్షమించగలుగుతున్నామా, మనకు దేవునిపై ఎంత విశ్వాసం ఉంది అని, మళ్ళీ ఇతరులకి మనం అవకాశం ఇవ్వగలుగుతున్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. అంత మాత్రమే కాకుండా నిజమైన పశ్చాత్తాపం, అలాగే విశ్వాసం ఉంటే, ఈ విశ్వాసం కృప ఉంటే మనం దేవుని దగ్గరకు వెళ్తాం అన్నమాట.
విశ్వాసం అనేది మనకు రక్షణ ఇచ్చిద్ది. దేవుని కృప అనేది మన జీవితాన్ని మార్చిద్ది అనమాట. అంటే ఈ వాక్యంలో మనకు మూడు విషయాలు. ఒకటి పశ్చాత్తాపం ఉండాలి, ఇంకొకటి విశ్వాసం ఉండాలి, ఇంకొకటి దేవుని కృప మనకుందా అని మనం గ్రహించగలగాలి. దేవుని కృప విశ్వాసం ఉంటే మనం దేవునికి సన్నిహితులుగా అవుతాము. మన తోటి వారిని కూడా మనం క్షమించగలుగుతాము. దేవుడు మన వినికిల్లో ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.